తమిళనాడు రిజల్ట్ ఎవరు ఊహించని విధంగా టీవీకే ముందుకు దూసుకుని వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకే ఒక ఎగ్జిట్ పోల్ టీవీకే అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఆ ఎగ్జిట్ పోల్ చూసి అందరూ నవ్వుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా టీవీకేకి ఏవైతే 20 నుండి 25 స్థానాలు మాత్రమే వస్తాయి, అంతకంటే ఎక్కువ రావని కూడా చాలామంది ఎద్దేవా చేశారు. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రము టీవీకే అధికారంలోకి వస్తుంది, దాదాపుగా 98 నుండి 120 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రిజల్ట్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా 81 స్థానాల్లో టీవీకే ముందు దూసుకెళ్ళి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొదటి స్థానంలో టీవీకే ఉంది. ఇప్పటికే ఎవరు కూడా ఊహించలేదు ఈ రిజల్ట్ వస్తుందని కూడా ఎవరు కూడా అనుకోలేదు. మొదటిగా పార్టీ పెట్టిన తర్వాత తనకి ఏం ఓట్ బ్యాంకింగ్ ఉంది, తను ఏ విధంగా సక్సెస్ అవుతాడు, రాజకీయాల్లో విజయ్ పనికి రాడు అనే విధంగా చాలామంది విమర్శలు చేశారు. కానీ ఆ విమర్శలన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఈరోజు రిజల్ట్ కనిపిస్తూ ఉంది. టీవీకే ఘన విజయం సైడ్ అయితే వెళ్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అధికారంలో ఉన్న మరి ఏదైతే స్టాలిన్ సంబంధించిన డిఎంకే పార్టీ 2వ పొజిషన్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. 59వ స్థానంలో మరి 59 స్థానాల్లో ముందంజ వెళ్తూ ఉంది. 81 స్థానాల్లో టీవీకే ముందు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 30 స్థానాల తేడా వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది. అన్న డిఎంకే 44 స్థానాలు మాత్రమే పరిమితమై ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఊహించని విధంగా ఏదైతే యాక్సిస్ మై ఇండియా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిందో ఆ ఎగ్జిట్ పోల్స్ని కూడా చాలామంది కూడా విమర్శించారు. ఆ ఒక్క ఎగ్జిట్ పోల్ చెప్తే టీవీకే అధికారంలోకి వస్తుందా అని కూడా చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు అదే రిజల్ట్ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇదే విధంగా ముందుకెళ్తే మాత్రము టీవీకే అధికారం చేపట్టే అవకాశాలు దాదాపుగా ఉన్నాయన్నట్టుగా మనకైతే ఈ రిజల్ట్ అయితే కనబడతా ఉన్నాయి. మరి విజయ్ మరి మొదటిసారి ఈ ఎలక్షన్లోనే మరి ఘన విజయం, దాదాపుగా ఒక 10 స్థానాలు గెలిస్తే మహా ఎక్కువ అని అనుకున్నందరూ కూడా ఈ రిజల్ట్ అన్నది కూడా షాకింగ్గా కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా ఇటు టీవీకే మొదలుపెట్టినట్టు కూడా కనబడతా ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ క్యాంపుకి తరలించాలనే ప్రయత్నం అయితే టీవీకే నేతలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్యేలు బలమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి నమ్మకమైన వ్యక్తులను అయితే అక్కడికి పంపించినట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళ ద్వారా మరి ఆ క్యాంపులకు తరలించే ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలో ఇటు టీవీకే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా విజయం వైపు అయితే టీవీకే దూసుకుని వెళ్ళిపోతా ఉంది. 81 స్థానంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూద్దాం, మరి టీవీకే గెలుస్తుందా? మరి కాసేపట్లో రిజల్ట్ పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది.